పుష్ప సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పాడు. అంటే అసలు వాళ్ళిద్దరికి మధ్య గొడవలు జరుగుతున్నాయి అన్నారు కదా. కానీ అంటే అంటే పుష్ప తగ్గడు అనుకోవాలా, లేకపోతే కుటుంబ పెద్దల విషయంలో ఎప్పుడు కూడా తగ్గే ఉంటాడని అనుకోవాలి? ఈ తగ్గటము ఎగ్గటము ఏమీ లేదమ్మా. ఊరినే ఇక్కడ మీడియాలో సోషల్ మీడియాలో కొంత అర్బక్కులు చేసే తప్పితే అదే మన బాలకృష్ణ ప్రోగ్రామ్ నాన్ స్టాపుల్లో ఎంత గొప్పగా చెప్పాడు చిరంజీవిని గురించి. ఇక్కడ థ్యాంక్స్ చెప్పాడంటే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అతను రేట్లు పెంచుకోవడానికి జీవో ఇష్యూ చేయడానికి సహకరించాడు, అందుకని థ్యాంక్స్ చెప్పాడు. ఇట్ ఈస్ రొటీన్. ఎవరైనా అది ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ కాకుండా వేరే ఎవరున్నా కూడా ఆ మినిస్టర్కి సదర్ మినిస్టర్కి థ్యాంక్స్ చెప్తాడు, అంతే కదా. దాన్ని ఏదో తగ్గి చెప్పాడు, ఇవన్నీ పిచ్చిపాటు. తగ్గింది లేదు, ఎక్కింది లేదు, నార్మల్ యాజ్ ఇట్ ఈస్. వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఒకటిగానే ఉన్నారు. వాళ్ళు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, 2 ఫ్యామిలీలు అయ్యి అది ఒక ఫ్యామిలీగా చూడటం అనే ఆలోచనలోనే ఈ తప్పుడు మాటలు వస్తున్నాయి. ఒకే ఫ్యామిలీగా అది మెగా ఫ్యామిలీ అని చూడాలని ఈ మెగా ఫ్యాన్స్ చేసే దౌర్భాగ్యం. మెగా ఫ్యామిలీ ఎందుకు అవుద్ది? మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ, అల్లు రామలింగే, అల్లు అర్జును, అల్లు అరవింద్, అల్లు అర్జును, 3 తరాలు ఇండస్ట్రీలో. మెగా ఫ్యామిలీ ఒక తరము మెగా ఫ్యామిలీ. ఇప్పుడు రామ్ చరణ్ 2వ తరము. ఇట్లా 2 ఫ్యామిలీ, రెండింటినీ ఒకే తాటిలో చూడాలి, మొత్తం మెగా బ్యాండ్ వ్యాగన్లో చూడాలని మెగా ఫ్యాన్స్ చేస్తున్న దౌర్భాగ్యం తప్పితే అది ఎవరి ఇండివిజువాలిటీ, ఎవరి స్ట్రక్చర్ వాళ్ళకు ఉంది. అది దాన్ని తప్పుడు పట్టడం తప్పితే ఇంకోటి అనవసరంగా రాద్ధాంతం చేయడంతో వాళ్ళు ఏం కాదు, వేరే కాదు. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు నాగబాబు గారికి మంత్రి పదవి ఆఫర్ చేశారు. ఏంటిది పవన్ కళ్యాణ్ గారికి రిటర్న్ గిఫ్ట్ అనుకోవాలంటారు? చంద్రబాబు వ్యూహం అది. నాగబాబు పదవి ఇస్తాడా? పదవి ఇచ్చి పవన్ కళ్యాణ్ ఇరకాటంలో పెడతాడా? పదవి ఇవ్వకుండా రాజ్యసభ ఇచ్చి పెడతాడా? అసలు ఏ పదవి ఇవ్వకుండా ఊరినే పేదాలు పలకరిస్తే కళ్ళు ఎక్కిరిస్తారంటూ ఊరినే అలా చూపించి ఒక అనవసరపు అండర్స్ట్ క్రియేట్ అయ్యేది అతని వ్యూహం. ఆ వ్యూహం ఎలా ఉంటుంది? అయ్యే ఊరినే ఫీలర్ వదులుతాడు చంద్రబాబు. స్టైల్ ఎట్లా అంటే ఒక ఫీలర్ వదులుతాడు తన మీడియా ద్వారా, ఆ ఫీలర్ రియాక్షన్ బట్టి దానికి యాక్షన్ చేస్తూ ఉంటాడు. కనుక ఇవన్నీ ఏమిటంట, ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇచ్చేసేసి అంత చింతాల్సిన అవసరం ఉంది. అది ప్రజల్లో అపోహ తేటానికి తప్పితే, పవన్ కళ్యాణ్కి బ్యాడ్ ఇమేజ్ తేవడం తప్పితే, ఈయన గెలిపించింది ఎందుక, ఈయన అన్నయ్య నేను ఈయన తమ్ముడిని కూర్చోబెట్టుకోవటానిక అని ప్రజల్లో ఒక ఇది తేవటానికి. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అవసరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పదవి ఇస్తే మనోహర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాత మనోహర్ ఉన్నాడు. ఇప్పుడు నాగబాబు వస్తే మనోహర్ ఎక్కడికి వెళ్తాడు? 3వ ప్లేస్కి వెళ్తాడు. దాంట్లో వాళ్ళ మధ్య ముసలం మొదలవుద్ది. ఇవన్నీ చంద్రబాబు వ్యూహంలో భాగాలు. ఏమి ఇస్తాడా, ఇస్తాడా, ఆశ చూపించి మోసం చేస్తాడా, రేపు తెలిసిపోద్ది కదా, రేపటిలోపు తెలిసిపోద్ది. అది నా ఉద్దేశం. ఊరినే అలా చూపించి రియాక్షన్ చూసి నెక్స్ట్ ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు అతను. అంటే పదవి ఇచ్చేసేసి ఎమ్మెల్యే చేస్తారా? పార్టీలో కష్టపడ్డ వాళ్ళు, నాగబాబు కన్నా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు గెలిచిన వాళ్ళు. వాళ్ళని కాదని నాగబాబుకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమిటంత కంగారు ఒకటి అర్జెంటు ఏమొచ్చింది నాగబాబుకి? ఇవన్నీ ఉన్నాయి ప్రశ్నలు. రేపు కానీ క్లారిటీ ఇవ్వు. నా ఉద్దేశంలో ఇది డ్రామా, చూడండి బిల్డప్ నాటకం అంతే. ఓకే, థ్యాంక్ యూ.